పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వేల్లేదు అన్నారాయన. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. దీనిని ఏ పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానాన్ని అమలు చేస్తామన్నారు ఏపీ సీఎం. సచివాలయంలోనే వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ప్రజా వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తామన్నారు. వాటి పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతరత్ర సౌకర్యాలు అన్నీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు చంద్రబాబు. ప్రజా వేదిక ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేది, కానీ జగన్ ప్రజావేదికని కూల్చివేశాడు కనుక ప్రజావేదికని విధ్వంస పాలనకి ప్రతీకగా అలానే ఉంటుందని చెప్పారు. ఆ శిథిలాలని తొలగించం, త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సీఎం చంద్రబాబు మీడియా చిట్ చాట్ తో ఏమేమి మాట్లాడారు? ఇంకా ధనలక్ష్మి, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి ఈ రోజు మొదటిసారి వచ్చారు. శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికారు. మొత్తం కూడా అక్కడికి అనేక మంది తమ వినతులు ఇచ్చేందుకు వచ్చారు. చంద్రబాబు కలిసినందుకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మీడియాతో కూడా చిట్ చాట్ మాట్లాడారు. ఎందుకంటే అక్కడ ఇనుప బార్కేడ్స్ కట్టడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రజల్లో నిరంతరం తిరిగే నేతను నేను ప్రజల్ని నాకు దూరం చేసే కార్యక్రమాలు చేయవద్దంటూ పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలను కావచ్చు, తమ వినతులను ఇచ్చే విధానం తీసుకొస్తాను, సచివాలయంలో ఒక పర్మనెంట్ సెటప్ పెడతాననే విధంగా కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజా వినతులకు ఒక సమయం కూడా ఇస్తాను, ఈ సమయం లోపు ఇన్ని రోజుల్లోపు ఆ సమస్యను పరిష్కరించి వారికి సమాచారం ఇచ్చే వ్యవస్థను నేను తయారు చేస్తానని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. సచివాలయానికి రాకపోకల కోసం ఏదైతే రవాణా కావచ్చు, ఇతర సౌకర్యాలు, ఎందుకంటే అక్కడ అనేక సౌకర్యాలు ఉండటం లేదు. ఎవరైతే సెక్రటరియట్కి రావాలనుకుంటున్నారో ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రులు కావాలి, కలవాలనుకున్న వారికి సౌకర్యాలు కూడా కల్పిస్తానని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ప్రజావేదిక నుండి వినతుల స్వీకరణకు అనువుగా ఉండేది, కానీ ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చివేసింది. ప్రజావేదిక విధ్వంస పాలనకు ప్రతీక అలానే ఉంటుంది, ఆ శిథిలాలు కూడా తొలగించం అని చెప్పారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా పర్యటనలు ప్రారంభిస్తానని చెప్పారు. పోలవరంతోనే నా క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆయన చాలా రోజుల తర్వాత, అంటే మీడియాతో పార్టీ కార్యాలయానికి రావడం, అందుబాటులో ఉన్న విలేకరులతో తన మాటలు పంచుకోవడం జరిగింది. చిట్ చాట్ కూడా చేశారు. నాకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలో ఉండటానికి వీల్లేదని చెప్పారు. పోలీసు అధికారులను, ఉన్నతాధికారులను అప్పుడే పిలిపించి ఇమీడియట్ గా ఈసారి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, బారికేడ్స్ కట్టవద్దు, ప్రజలు స్వేచ్ఛగా తనను కలిసే అవకాశం కల్పించండి. గత ప్రతిపక్ష హయాంలో లక్షలాది మంది ప్రజల్ని నేను కలిశాను, అప్పుడు ఇటువంటి ఆంక్షలు లేవు, మీరు వెంటనే ఇట్లాంటి ఆంక్షలు పెట్టడం సరికాదు, నాకు ప్రజలకు మధ్య దూరాన్ని పెంచే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఏదేమైనా చంద్రబాబు ఈ రోజు పార్టీ కార్యాలయంలో చాలా మంది నేతలను కలిశారు. వారి సమస్యలను చంద్రబాబుకి విన్నవించుకున్నారు. వారందరినీ కూడా సాటిస్ఫై అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు అదేవిధంగా మీడియాతో చిట్ చాట్ చేసిన తర్వాత కార్యకర్తలందరినీ కలిసి బయటకు వెళ్ళిపోయారు. అంటే కార్యకర్తలందరినీ కలిసి నేతల్ని కలవడానికి తన కార్యాలయంలో పైన 3వ అంతస్తుకి వెళ్ళడం జరిగింది. ధనలక్ష్మి, రవిచంద్, ప్రజావేదిక ఉండుంటే బాగుండేది, ఆ స్థలం ప్రజల వినతులు స్వీకరించేందుకు వారి రావడానికి అనువుగా ఉండేది, కాకపోతే అది కూల్చివేతకు గురైంది. ఆ శిథిలాలైతే ఇప్పటికీ తొలగించము అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఏ ప్లేస్ అయితే ప్రజల్ని మీట్ అవ్వటానికి, ప్రజలు వారి వినతులు సమర్పించడానికి అనువుగా ఉంటుంది అని భావిస్తున్నారు? అంటే ఇదే ప్రజావేదిక గురించి తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే ప్రజావేదికను కూల్చివేసి విధ్వంసన పాలనకు ఆ రోజే ప్రారంభం చేసింది, ఆ ప్రజావేదికను కూల్చడం ద్వారా విధ్వంసన పాలనకు శ్రీకారం చుట్టారు. ఆ శిథిలాలను కూడా తొలగించమని చెప్తున్నారు. ఏదైతే అవన్నీ కూడా ప్రజావేదిక ఉంటే కనుక వినతుల స్వీకరణకు నాకు అనువుగా ఉండేది, కానీ కూల్చివేశారు, జగన్ కూల్చివేశారని ఆయన చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సచివాలయంలోనే వ్యవస్థను ఏర్పాటు చేస్తాను, అంటే అది ఎలా ఉండాలి అనేది కొంత సౌకర్యాలు కూడా కల్పించాల్సి ఉంటుంది. సచివాలయంలో వినతులు వారానికి ఒక రోజు ఒక వినతులు స్వీకరణ తీసుకునే విధంగా కూడా
ఏర్పాటు చేస్తాను. అక్కడ సచివాలయంలోనే ఎవరైతే కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఎక్కడ ప్రజానికం సాధారణ ప్రజానికం కూడా తమ సమస్యలను ముఖ్యమంత్రి చెప్పుకునేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి ఎక్కడా లేదు. పరదాల చాటున ముఖ్యమంత్రి ఉన్నారనే విధంగా కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటువంటి పరిస్థితి ఉండదు, ఎక్కడా కూడా పరదాలు ఉండడానికి లేదు. స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులకు చెప్పుకునే అవకాశాలు మీకు కనిపిస్తారని చెప్తున్నారు. చంద్రబాబు మాత్రం ఒక గ్రీవెన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు వరకు కూడా దానికి పేరైతే పెట్టలేదు, కానీ ప్రజల నుంచి తను వినతులు స్వీకరించే విధంగా కూడా సచివాలయంలోనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ధనలక్ష్మి. అయితే పోలవరానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పోలవరం సందర్శనకు కూడా వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏం చెప్పారు? అంటే ధనలక్ష్మి, పోలవరం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని చంద్రబాబు రివ్యూలు నిర్వహించేవారు. అదే విధంగా రేపు కూడా ఒక సోమవారం వస్తుంది. ఆ రోజు ఆయన పోలవరం వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి అని చూడాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా ఫైనల్ గా ఆ ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ కాలేదు. కానీ చాలా ప్రతిష్టాత్మకంగా అయితే పోలవరాన్ని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 73% గతంలో పూర్తయింది. మన ప్రభుత్వం హయాంలో 73% పూర్తయిన పోలవరం ఎక్కడ వేసిన గొంగడ 5 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. కానీ ఇప్పుడు మరోసారి పట్టాలు ఎక్కించిపోతున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రం సహకారంతో పోలవరాన్ని పూర్తి చేయాలనే ఆలోచన అయితే చంద్రబాబులో మనకి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరలోనే పోలవరం పర్యటనకు వెళ్ళిన తర్వాత అంటే అధికారులు ఒక క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. అక్కడ ఆ టైంలో వీలైనంత తొందరలోనే సోమవారం వెళ్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. వీలైనంత తొందరలోనే పోలవరం వెళ్ళి అక్కడ మొత్తం కూడా ప్రాజెక్ట్ విజిట్ చేసి ఒక ఏదైతే ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఒక రివ్యూ కూడా నిర్వహించబోతున్నారు. పోలవరం అయితే ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే పూర్తి చేసి ఏదైతే కోస్తాంధ్ర ప్రజల చిరకాల వాంఛను తీర్చాలనే ఆశయంతో ముందుకు పోతున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.